తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన, ఏడాదిలో సాధించిన విజయాలు, ముఖ్యంగా రాయలసీమ కడప సెంట్రిక్గా జరిగిన మహానాడు మహాసభ, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల, ప్రజలకు మీ ద్వారా తెలియాలనే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వ వైఫల్యాలు, ఏడాది పరిపాలనలో సాధించిన విజయాలు, ఏడాది పరిపాలన మీద దగా పోరని చెప్పి వైసీపీ వాళ్ళు చేసిన దగా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పే ఈ సమావేశం. ముఖ్యంగా 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకుంటే కడప జిల్లాకు కానీ రాయలసీమకు కానీ 22 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా వేరే ప్రతిపక్షంలో ఉన్న ఈ వైసీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ చేశాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదైతే కడప జిల్లాలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కానీ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగిన ప్రాజెక్టులు, కేసీ కెనాల్ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ కెనాల్ కూడా మోడర్నైజేషన్ చేసి చివరి ఆయకట్టు వరకు కూడా నీటిని తీసుకొచ్చేదానికి కృషి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. అదేవిధంగా ఎస్ఆర్బిసి కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అంకురార్పణై మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత నత్తనడక నడిచి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంతో జరుగుతూ ఉండే. ఈరోజు హంద్రీనీవా చూస్తున్నాం, 3850 కోట్లతో హంద్రీనీవా అంతా కూడా లైనింగ్ చేస్తూ మోడర్నైజేషన్ చేస్తూ ఈరోజు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నాబార్డు నుంచి నిధులు తీసుకొని వచ్చి రేపు జూలై ఆగస్టు కంతా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉంది. మరి గత 5 సంవత్సరాల్లో రాయలసీమ ప్రాజెక్టులలో ఒక్క తట్ట మట్టైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తింది అని అడుగుతూ ఉండ. కడప జిల్లాలో 12,000 కోట్ల పైచిలకు ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టారా? ఒక్క తట్ట మట్టైనా ఎత్తారా వీళ్ళు? కడప జిల్లాలో రాజోలి ప్రాజెక్టుకు వాళ్ళే కదా భూమి పూజ చేశారు. గండికోట నుంచి అదనపు లిఫ్ట్ అని చెప్పి వాళ్ళే కదా చేశారు. చక్రాయపేటకు నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లిఫ్ట్ అని చెప్పి 1000 కోట్ల జీవోలు ఇచ్చినారు, పూర్తి చేసినారు. ఏ కార్యక్రమం కూడా వాళ్ళు పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కించపరుస్తూ మళ్ళీ దగా ప్రభుత్వం చేశారని చెప్పి ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు, సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ఒక బూటకపు మాటలతో ప్రజలను మళ్ళీ మోసం చేసేదానికి రోడ్డెక్కినారు. నేను అడుగుతున్నా, ఈ కర్నూలులో రేపు హైకోర్టు అంకురార్పణ జరుగుతూ ఉంది, ఇది రాయలసీమ కోసం చేసిన కార్యక్రమం కాదా అని అడుగుతూ ఉండా. కొప్పర్తి ఓరవకల్లు ఒక పెద్ద పారిశ్రామిక హబ్బుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేయించి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతూ ఉండా. ఆ రెండు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి అయితే రాయలసీమలోనే ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు కాబోతూ ఉంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పరిశ్రమల వరకు కూడా దాదాపు ఒక కడప జిల్లాలోనే 6,000 మళ్ళీ ఒక 3,000 ఎకరాలు సేకరిస్తూ 9,000 పైచిలకు ఎకరాలు సేకరిస్తూ అంత పెద్ద ఇండస్ట్రియల్ హబ్ జరుగుతూ ఉంది. ఇది రాయలసీమ సెంటర్లో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఇది. మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేయాలని ఆలోచన చేసిందే అని అడుగుతూ ఉండా. స్టీల్ ప్లాంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2018లో కంబాల దిన్నెలో భూమి పూజ చేశాడో ఆ స్టీల్ ప్లాంట్ను మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఉండనిచ్చింటే అక్కడ ప్రారంభమయ్యేది కదా. మరి దాన్ని కూడా తూట్లు పొడిచి చంద్రబాబు నాయుడు గారు చేసిన భూమి పూజ ఉండకూడదని చెప్పి మళ్ళీ స్థలం మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు భూమి పూజ చేశారు. మరి ప్రారంభమైందా? ఈరోజు కక్ష సాధింపులు కాదు, అభివృద్ధి ముఖ్యమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే గత ప్రభుత్వం భూమి పూజ చేసిందో
ఆ స్థలాన్ని ఖరారు చేస్తూ ఎవరైతే ప్రైవేట్ పారిశ్రామికవేత్త ఉన్నాడో జిందాల్ వాళ్ళనే మళ్ళీ కూడా వాళ్ళతోనే స్టీల్ ప్లాంట్ను ప్రారంభించండి అని చెప్పి ఒప్పందం చేసి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రారంభమవుతున్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉండా ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు మొన్న మహానాడులో ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ జిందాల్ వాళ్ళ వ్యక్తితోనే ప్రారంభమవుతుందని కూడా స్పష్టంగా చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో జిందాల్లో వాళ్ళు స్టీల్ ప్లాంట్ను కూడా పూర్తి చేసి ప్రొడక్షన్లోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతా ఉంది. ఇది రాయలసీమకు ముఖ్యంగా కడప ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆకాంక్షిస్తున్న పారిశ్రమ, పెద్ద పారిశ్రమ 27 మేజర్ మైనర్ సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ 27 ప్రాజెక్టులు 1,10,000 కోట్లు 1,10,000 కోట్ల పెట్టుబడితో ఇవన్నీ కూడా సోలారు విండు పంపుడ్ స్టోరేజ్ కింద రాయలసీమలో 1,10,000 కోట్ల పెట్టుబడులతో ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక విద్యుత్ శక్తి రంగంలో ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు పక్క రాష్ట్రాలకు అమ్మే విధంగా రాష్ట్రాన్ని ముఖ్యంగా రాయలసీమలో ఇవన్నీ ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. దీంట్లో 16,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాబోతూ ఉంది రాబోయే 3 సంవత్సరాల్లో. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ విప్లవం రాయలసీమ నుంచే ప్రారంభమవుతోందనే విషయాన్ని గర్వంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చెప్పుకోగలుగుతున్నాం. 1,10,000 కోట్ల పెట్టుబడులు, 16,700 మెగావాట్లు, 27 ప్రాజెక్టులు ఇంత పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు GNSS ప్రాజెక్టు ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రాజెక్టు, దానికి కూడా కడప వరకు 1,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. అవి కూడా సీఎం అష్యూరెన్సెస్ కింద అప్పటికే జిల్లా కలెక్టర్కి వచ్చినాయి. అవన్నీ కూడా ఎస్టిమేట్లు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. కడప దాహార్తి ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి కూడా కడప ఎమ్మెల్యే గారు కోరుతూ ఉన్నారు. కడపకు శాశ్వత పరిష్కారంగా నీటిని అందివ్వాలని చెప్పి కడప ఎమ్మెల్యే గారు అడగంగానే ముఖ్యమంత్రి గారు 500 కోట్లతో హ్యామ్ ప్రాజెక్టు కింద ఇదే బ్రహ్మం సాగర్ నుంచి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా నేషనల్ హైవే ఎటువైపు చూసినా కడపలో అన్ని రోడ్లు నేషనల్ హైవే కింద రాయలసీమకు అనుసంధానం చేస్తూ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకొని వచ్చి అన్ని రోడ్లను కూడా నేషనల్ హైవే చేసి కేంద్ర నిధులతో ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగబోతూ ఉంది.